ప్రేయర్ చేయండి. అందరు మ్యూట్ చేయండి దయచేసి. ఎఫ్రాయిం గారు మీరు కూడా మ్యూట్ చేసినట్టున్నారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మా. లేరా ఎఫ్రాయిం గారు? లేదంక. ఓకే అన్నది మళ్ళీ మిస్ అయిపోయింది. పరలోకము జీవం గల దేవ, ఈ రాత్రి సమయంలో మీ దాసుని నేను నిలబెట్టుకొని ఇదనం ఉన్నటువంటి బైబిల్ స్టడీ కొరకు మీ దాసుని మీరు ఆత్మతో శక్తితో అభిషేకించి తండ్రి మేము నేర్చుకోవాల్సినటువంటి ఇదనం విషయాలను కావాల్సిన మీ దాసుడికి కావాల్సిన జ్ఞానము అభిషేకము దయచేయండి. ఈ సమయం అంతటిని కూడా మాకు దీవెనకరంగా దయచేయండి. నాయన పరిశుద్ధాత్మ దేవ, మీ యొక్క సంపూర్ణ నీ యొక్క ఆత్మ నడిపింపుతో ఈ యొక్క కార్యం ఆరంభం ముగింపు వరకు నీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని మరోసారి మమ్మల్ని చేతులకు అప్పగిస్తూ నీ దాసుని అభిషేకించి ఆశీర్వదించమని క్రీస్తు యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. గత క్లాస్ లో 46వ నమస్తే సార్ 46వ అధ్యాయం వరకు మనం ధ్యానం చేసాం. మరి ఇప్పుడు 47 నుంచి వీలైతే 50 వరకు అనగా ఆది కాండము ముగించడం ప్రయత్నం చేద్దాం. దిస్ ఈజ్ 21st లెసన్ మన క్లాస్ లో. సో 47వ అధ్యాయం మనం జ్ఞాపకం చేసుకుంటే, మరి యోసేపు యొక్క తండ్రి అన్నదమ్ములు అందరూ కనాను విడిచిపెట్టి ఈ ఐగుప్తులోని గోషెను ప్రాంతానికి రావడం, వచ్చిన తర్వాత ఆ తండ్రి కొడుకులు ఒకరినొకరు చూసుకొని వారు దుఃఖపడ్డం, అదే రీతిగా మరి వారి గురించి వారిని ఫరోకు పరిచయం చేయడానికి యోసేపు ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా మనకు గత వారంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. సో 47వ అధ్యాయంలో Joseph takes his family and introduces to Pharaoh. ఫరోకు పరిచయం చేయడం మనం చూస్తాం. మొదటి భాగం మనం గమనించి, యోసేపు వెళ్ళి ఫరోను చూచి, నా తండ్రియు నా సహోదరులు వారి గొర్రెల మందలతోనూ వారి పశువులతోనూ వారి కలిగినంతటితోనూ కనాను దేశం నుండి వచ్చి గోషెన్లో ఉన్నారని తెలియచేసి తన సహోదరులందరిలో 5గురిని వెంట పెట్టుకుని పోయి వారిని ఫరో సమక్షం అందించెను. ఫరో అతని సహోదరుని చూచి, మీరు వృత్తి ఏమిటని అడిగినప్పుడు వారు, నీ దాసులమైన మేమును మా పూర్వీకులు గొర్రెల కాపరమని ఫరోతో చెప్పిరి. సో లాస్ట్ క్లాస్ లో గొర్రెల కాపర్లు అనేవారు ఐగుప్తులకు హేయులు అనే విషయం మనం జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి ఇక్కడ వారు కాపరులము అనే మాట వాడడం బట్టి మేము యజమానులము అనగా గొర్రెల మోపే కూలీలం కాదు, యజమానులం అని చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే వారికి ఉన్న పర్పస్ కూడా తెలియచేస్తూ 4వ వచనంలో, కనాను దేశమందు కరువు భారముగా ఉన్నందున నీ దాసులకు కలిగి ఉన్న మందలకు మేత లేదు గనుక ఈ దేశంలో కొంతకాలం ఉండటకు వచ్చితిమి, కాబట్టి గోషెను దేశంలో నీ దాసులు నివసింపసలమని ఫరోతో చెప్పారు. సో వారు ఎందుకు వచ్చారన్న దానికి అసలు యాక్చువల్ గా వచ్చింది వారికి ఆహారం లేదు, వారు ఆకలితో ఉన్నారు. కానీ వారు ఏమని చెప్తారంటే, మాకు పశువులు చాలా ఉన్నాయి, మందలు చాలా ఉన్నాయి, కాబట్టి పశువులు మేపుకోవటానికి కొంతకాలం ఉండటానికి మేము వచ్చాం. సాధారణంగా అయితే రాజుగారు ఇమ్మీడియట్ ఏమనంటే, మనుషులకైతే ఆహారం పెడతామయ్యా ఈ కరువు కాలంలో, మీ పశువులకు ఆహారం ఎక్కడి నుంచి తీసుకుని వస్తాం, పశువులకు ఎక్కడి నుంచి తీసుకొస్తాం అని ఫరో అబ్జెక్షన్ చేయాలి. కానీ అక్కడ ఫరో ఆ విషయంలో అబ్జెక్షన్ చెప్పడు. అదే రీతిగా వారు చెప్పిన మాట ఏంటంటే, మేము కొంతకాలం ఉండుటకు వచ్చాం, నాట్ ఫర్ ది పర్మనెంట్ డ్వెల్లింగ్. మేము సోజోనర్స్ అనగా కొంతకాలం ఎగ్జైల్ గా ఉండటానికి, టెంపరీ డ్వెల్లింగ్ కోసం వచ్చాం అని చెప్పడానికి వారు ప్రయత్నం చేస్తారు. ఈ మాటలో
ఒక భావం ఏంటంటే మేము కనాన్ నుంచి వచ్చాము, తిరిగి కనానికి వెళ్తాము, తాత్కాలికంగా మేము మీ దేశంలో ఉంటాం. ఎందుకొరకు ఉంటామంటే మేము గొప్ప పశువుల మంద కలిగిన వారం కాబట్టి మా పశువుల మందకు మేత కావాలి అనే విషయాన్ని అక్కడ తెలియచేయడం. అదే రీతిగా ఫరో వారికి గోషెను దేశంలో మీకు ఇష్టం వచ్చిన ప్రాంతాన్ని ఎన్నుకోండి, ఎక్కడైనా నివసించండి, ఇది మీ స్థలం అనుకోండి అంటూ తెలియచేస్తూ 6వ వచనంలో వారిలో ఎవరైనా ప్రజ్ఞ గల వారిని నీకు తోచినట్లా నా మందల మీద వారిని అధిపతిగా నియమించమని చెప్పారు. సో అక్కడ యోసేపును బట్టి ఫరో వారికి ప్రొవిజన్స్ మాత్రమే కాదు, ప్రొఫెషన్ కూడా ఇస్తున్నారు. కావాలంటే ఎవరైనా ప్రజ్ఞ గల వారు ఉంటే, ఎక్స్పర్ట్స్ ఉంటే నా మందలు కూడా వాళ్ళు మేపొచ్చు. అనగా వారు టెంపరీ వెల్లింగ్ కోసం అక్కడికి వెళ్ళారు, కానీ వారు అక్కడ గొర్రెల కాపర్లుగా ఫరో గొర్రెలు కూడా మేపటానికి వారికి ఒక ఉద్యోగం, ఒక ప్రొఫెషన్ కూడా మరి ఇచ్చినట్లుగా మనము గమనించవచ్చు. అలాగే 8 నుంచి 10 వరకు చూస్తే ఫరోకు యాకోబుకు మధ్య కలిగిన ఒక ఆసక్తి కలిగిన సంభాషణ. అదేంటంటే 7వ వచనంలో మరియు యోసేపు తన తండ్రి అయిన యాకోబును లోపలికి తీసుకుని వచ్చి ఫరో సమక్షమందు ఉంచగా యాకోబు ఫరోను దీవించాడు. ఫరో నీవు జీవించిన సంవత్సరములు ఎన్ని అని యాకోబుని అడిగినందుకు యాకోబు నేను యాత్ర చేసిన సంవత్సరం 130, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగానో దుఃఖముగా ఉన్నవి, అవి నా పితరులు యాత్ర చేసిన దినములు, వారు జీవించిన సంవత్సరములన్నీ కాలేదని ఫరోతో చెప్పి ఫరోను దీవించి ఫరో ఎదుట నుంచి వెళ్ళిపోయాను. ఇక్కడ 2 సార్లు యాకోబు ఫరోను దీవించను అనే మాటలు 2 సార్లు రాయబడ్డాయి. యాక్చువల్గా యాకోబు గాని అతని కుమారులు గాని ఆశ్రయం కొరకు వచ్చారు, ఆహారం కొరకు వచ్చారు, ఫరో యొక్క దయాదాక్షిణ్యాల కొరకు వచ్చారు. అక్కడ ఫరో ఏమో రాజు అధిపతి, యాకోబు మరి ఆ రాజుగారి దయాదాక్షిణ్యాల కోసం వచ్చారు. కాబట్టి యాకోబు దీవించాలా లేకపోతే ఫరో దీవించాలా ఒకసారి మనకు జ్ఞాపకం చేసుకోవాలి. సో 2 మాటలు అక్కడ వ్రాయబడ్డాయంటే అక్కడ 2 సార్లు ఆ మెన్షన్ యాకోబు ఫరోను దీవించు అనే మాట 2 సార్లు మెన్షన్ చేయడం గల కారణం ఏంటంటే యోసేపును బట్టి యోసేపు తండ్రికి ఫరో గౌరవం ఇచ్చాడు. అలాగే ఆ తండ్రి యొక్క వృద్ధాప్యాన్ని చూసిన తర్వాత మరి ఆ ఐగుప్తు రాజు అన్యుడైనప్పటికీ కూడా పెద్దవారి ద్వారా దీవెనలు పొందాలి, ఇంత మంచి కుమారుని కన్నా తండ్రి దీవెను నేను పొందాలి అన్న ఆలోచన మనకు కనబడుతూ ఉంది. అలాగే ఎప్పుడైనా దీవించినప్పుడు పెద్దవారు అనగా అధికారంలో ఉన్నవారు కింది వారిని దీవిస్తారు, కానీ ఇక్కడ మరి కింద స్థాయిలో అనగా ఆహారం కొరకు వచ్చిన ఒక వ్యక్తి ఆహారం అందించి ఆ రాజుగారిని దీవించడం అనేది మనకు కనబడుతుంది. అలాగే ఆ సంభాషణ ఒకటే ఒక సంభాషణ, వాట్ ఈజ్ యువర్ ఏజ్, నీవు జీవించిన సంవత్సరములు ఎన్ని అని యాకోబుని అడిగినప్పుడు యాకోబు నా వయసు ఇంత అని స్పష్టంగా చెప్పే అవకాశాలు ఉన్నాయి, కానీ అక్కడ కొంత స్పష్టత ఇస్తున్నాడు. అదేంటంటే నేను యాత్ర చేసిన సంవత్సరంలో 130, నేను జీవించిన సంవత్సరంలో కొంచెముగాను దుఃఖ సహితముగాను ఉన్నవి, అవి నా పితరుల యాత్ర చేసిన దినంలో వారు జీవించిన సంవత్సరంలో అన్ని కాలేదని ఫరోతో చెప్పి ఫరోను దీవించి వెళ్ళిపోయాను. సో యాత్ర చేసిన సంవత్సరములు, జీవించిన సంవత్సరములు, ఈ చాలాసార్లు మనము ప్రసంగాల్లో కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. మరి యాత్ర అనే ఈ మాట అతడు జన్మించిన నాటి నుంచి మరణించేంత వరకు కలిగిన జీవిత కాలం. సో అనగా లైఫ్ స్పాన్, యాత్ర చేసిన దినములు అనగా యాత్ర అని ఆ మాట వాడటానికి కారణం ఏంటంటే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మనకు 13వ వచనం నుంచి మనకు కనబడుతుంది. మరి వీరందరూ తాము భూమి మీద యాత్రికులము పరదేశమని ఒప్పుకొని విశ్వాసం గలవారే మృతి చెందిరి. సో ఈ మాటలోని స్పష్టత ఒక విశ్వాసం ఏంటంటే అబ్రహాము కానీ ఇస్సాకు కానీ
యాకోబు కానీ మరి వారి పితరులందరూ కూడా వారి యొక్క నమ్మకం ఏంటంటే మేము యాత్రికులుగా వచ్చాం, జన్మించిన నాటి నుంచి తిరిగి ఈ లోకాన్ని విడిచేంత వరకు కూడా మేము యాత్రికులము అనే వాస్తవాన్ని వారు గమనించారు. యాత్రికులు అనగానే ఇంకొక విషయం ఏంటంటే ఒక నిర్దిష్టమైన ప్రదేశం నుంచి మనం బయలుదేరుతాం, తిరిగి మనం గమ్యాన్ని తిరిగి మళ్ళీ వెనక్కి వెళ్తాం. సో ఆ యాత్ర చేసిన ఆ కాలంలో మనకు ఇంట్లో ఉన్నటువంటి కంఫర్ట్స్ ఉండవు, ఇంట్లో ఉండే కంఫర్ట్స్ ఉండవు. మనకు క్రిస్టియన్స్కి అలవాటు లేదు, కానీ ఎక్కువ మందికి మన క్రైస్తవేతర సహోదరులకు హిందూస్కి అయితే కొన్ని పిల్గ్రిమేజ్ సెంటర్స్ కి దేవాలయాలకు వెళ్తుంటారు. అలాగే మన ముస్లిం సహోదరులు అయితే మక్కాకు వెళ్తుంటారు. వెళ్ళినప్పుడు వారు ఇక్కడలాగా ఏసీలు కానీ లేకపోతే ఇళ్ళు కానీ కంఫర్ట్స్ బెడ్స్ కానీ ఉండవు. రైల్వే స్టేషన్లో పడుకుంటుంటారు. మనకు ఈ రొట్టెల పండుగ అప్పుడు చూడండి, వస్తారు కదా, వచ్చినప్పుడు రైల్వే స్టేషన్ మొత్తం నిండిపోయి ఉంటుంది, బస్ స్టాండ్ మొత్తం నిండిపోయి ఉంటాయి, రోడ్లు మొత్తం నిండిపోయి ఉంటాయి. కాబట్టి యాత్రికులుగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆ జీవించిన కాలంలో కంఫర్ట్స్ అనే దానికి అవకాశము లేదు. కాబట్టి నా లైఫ్ స్పాన్, నా యాత్ర జీవితము 130 సంవత్సరాలు. కానీ అందులో నేను జీవించింది అనగా సుఖపడింది, ఏ కష్టం లేకుండా, ఏ శ్రమ లేకుండా, ఏ బాధ లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా జీవించిన సంవత్సరాలు చాలా చాలా స్వల్పము అనే మాట అక్కడ యాకోబు వాడతాడు. ఒకసారి యాకోబు జీవితాన్ని మనం గమనిస్తే ఈ 130 సంవత్సరాల్లో బహుశా తల్లిదండ్రుల దగ్గర ఒక 40 సంవత్సరాలు ఉండి ఉంటాడు. అనగా మామగారింటికి ప్రారంభం వెళ్ళక ముందు ఇంటి దగ్గర 40 years ఆ రోజుల్లో. ఎందుకంటే మోషే కూడా 40 సంవత్సరాల తర్వాతనే పెళ్లి చేసుకుంటాడు కదా. మోషే కూడా 40 years తర్వాతనే మిద్యాన్ అరణ్యంలోకి వెళ్ళి అక్కడ పెళ్లి చేసుకుంటాడు. సో 40 years he had a comfortable life with the parents. తల్లి దగ్గర కానీ తండ్రి దగ్గర కానీ 40 years కంఫర్టబుల్ లైఫ్ ఉంది. ఆ తర్వాత 20 సంవత్సరాలు మామగారింట్లో ఏం చేశాడు? కూలి చేశాడు కదండి. 7 సంవత్సరాలు ఒకరి కొరకు, 7 సంవత్సరాలు ఒకరి కొరకు, మరలా 6 సంవత్సరాలు అలా చేసి ఆ మామగారి చేత మోసగించబడి సో 20 years ఆ దుఃఖ సహితమైన ఆ సంవత్సరాలు గడిపాడు. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి వచ్చే సమయంలో మరి ఏషావు గురించిన భయం, ఆ ఏషావుని ఎదుర్కొన్న తర్వాత ఆ గోషేను ప్రాంతంలో అతను సెటిల్ అయిన తర్వాత అక్కడ జీవించిన కాలము బహుశా ఒక 50 సంవత్సరాలు ఉంటాడేమో అక్కడ. ఆ సమయంలో లేవి ద్వారా, రూబేన్ ద్వారా, లేకపోతే షిమ్యోను ద్వారా కొన్ని సమస్యలు వస్తాయి. యూదా వెళ్ళి మరి తామారుతో వెళ్ళిపోతాడు. సో బిడ్డలతో చాలా అనగా కుటుంబ సమస్యలు, ఆ 12 మందిని వాళ్ళని క్రమంలో ఉంచడానికి చాలా కష్టపడతాడు, చాలా దుఃఖపడతాడు. అదే టైంలో యోసేపు మీద అన్నలు కుట్ర చేయడం, యోసేపును అమ్మివేసిన తర్వాత యోసేపు ఐగుప్తుకు వెళ్ళిపోవడం, ఇవన్నీ కూడా ఆల్ దీస్ ఇయర్స్ అతని జీవితంలో దుఃఖకరమైన దినాలు. అలాగే యోసేపును అమ్మివేసిన సమయానికి 17 సంవత్సరాలు యోసేపుకి. ఆ తర్వాత యోసేపు దాదాపు 20 సంవత్సరాలు ఆ దేశంలో ఉంటుంది. ఎందుకంటే ఈ పేరెంట్స్ మళ్ళీ అన్నదమ్ములు కలుసుకునే సమయానికి ఇక యోసేపు వయసు 37 సంవత్సరాలు. నేను గత వారంలో మనం చూచాను. సో దాదాపు 20 years యోసేపు గురించి అంగలారుస్తూ ఉన్నాడు. 40 years ఏమో బిడ్డలతో సమస్య, 20 years ఏమో మామగారింట్లో సమస్యలు, ఆ తర్వాత 20 years ఏమో యోసేపు గురించి దుఃఖం. సో ఇవన్నీ మనం గమనిస్తే ఆయన 20 సంవత్సరాలు మామగారింట్లో, 50 సంవత్సరాలు బిడ్డలతో, 20 సంవత్సరాలు యోసేపు గురించి, దాదాపు 90 సంవత్సరాల జీవితము సమస్యాత్మకమైన జీవితాలు, కష్టముతో శ్రమతో కూడిన జీవితాలు. 130లో
ఆ ఫస్ట్ 40 years మాత్రమే ఆయన కొంత సుఖంగా ఉండి ఉండవచ్చు. ఆ తర్వాత ఐగుప్తులో 17 సంవత్సరాలు ఉంటాడు. హీ డైడ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 147. అది నేను తర్వాత చూపిస్తాను. సో మొత్తం 147 years లో అతను జీవించిన కాలం గురించి తెలియచేస్తూ నా సంవత్సరంలో 130, నేను జీవించిన సంవత్సరంలో కొంచెముగాను దుఃఖ సహితముగాను ఉన్నవి. అవి నా పితరులు యాత్ర చేసిన దినములో వారు జీవించిన సంవత్సరం అన్ని కాలేదని ఫరోతో చెప్పిన ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే, అబ్రహాము పొందిన శ్రమల కన్నా, ఇస్సాకు పొందిన శ్రమల కన్నా యాకోబు పొందిన శ్రమ కాలము అధికము అని యాకోబు ఒప్పుకోవడం అనేది మనం గమనించవచ్చు. సో అబ్రహాము దాదాపు 175 years బతికాడు. ఆదికాండము 25:7 ఆ మాట ఉంది. ఆదికాండము 25:7 175 years. ఇస్సాకు 180 సంవత్సరాలు బ్రతికాడు. ఆదికాండం 35:28 ఉంది ఆ మాట. అలాగే యాకోబు 147 సంవత్సరాలు బ్రతికాడు. అది మనకు 49-50 కనబడుతుంది. ఆ తర్వాత యోసేపు 110 సంవత్సరాలు బ్రతికాడు. అనగా అబ్రహాము నుంచి క్రమక్రమంగా దాదాపు అబ్రహాము ఇస్సాకు ఒకే వయసు జీవించిన ఒక 5 సంవత్సరాల డిఫరెన్స్ అంతే. యాకోబు కానీ యోసేపు కానీ వయసు తగ్గుతూ వచ్చింది. ఇక్కడ ఒక వాస్తవం ఏంటంటే, దేవుని ప్రణాళికలో దేవుని చేత ఎన్నుకొనబడిన వాడికి అతడు భౌతిక జీవితంలో జీవించిన కాలములో సుఖ జీవనం కన్నా కష్టాలతో కూడిన జీవిత ప్రాణం ఉంటుంది. యేసు ప్రభు వారు కూడా చెప్పారు, ఎవరైనా నన్ను వెంబడించగోరినలా తను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను ప్రతిదినం వెంబడించాలి. అనగా టు ఫాలో జీసస్ ఆర్ టు బి యాక్సెప్టెడ్ బై గాడ్. భౌతిక జీవితములో శ్రమ అనుభవాల గుండా మనం వెళ్ళాలి. ఆ శ్రమ అనుభవాలు ఏం చేస్తాయంటే దేవునికి సమీపముగా తీసుకుని వెళ్తాయి. ఒక మాట నేను చెప్తాను. ఈ కరోనా అనేది రానప్పుడు ప్రార్థన అనగానే మనలో అంత ఆసక్తి ఉండేది కాదు. ఈరోజు కరోనా అనే ఈ శ్రమ రాగానే ప్రపంచవ్యాప్తంగా, మనమే కాదండి, ప్రపంచవ్యాప్తంగా నేను చాలా మంది పాస్టర్స్ టచ్ చేసినప్పుడు, వీళ్ళతో మాట్లాడుతున్నప్పుడు, అన్నా మేము కూడా ప్రార్థన చేస్తున్నామన్నా, మీ ప్రేయర్ పాయింట్స్ మేము తీసుకుంటున్నామన్నా, మేము కూడా 24 hours ప్రార్థన చేస్తున్నాం. లాస్ట్ వెన్స్డే అనుకుంటాను, వెన్స్డే ట్యూస్డేను బెంగళూరు బ్యాప్టిస్ట్ చర్చెస్ వాళ్ళు నన్ను ఇన్వైట్ చేశారు జూమ్లో. దాదాపు 47 మంది పాస్టర్స్ బెంగళూరు, అనగా బెంగళూరు టౌన్లో ఉన్నటువంటి, కర్ణాటకలో ఉన్నటువంటి 47 మంది పాస్టర్స్ 40 దినములు ప్రార్థన చేశారు. ఎవ్రీడే ఒక 2 hours 10:15 నుంచి 12 గంటల వరకు ఎవ్రీడే జూమ్లో ప్రార్థన చేశారు. నేను చూసినప్పుడు 47 మంది ప్రారంభం నుంచి చివరి వరకు ఆ పాస్టర్స్ అందరూ ఉన్నారు. మన తెలుగు పాస్టర్స్ నేను ఇన్వైట్ చేస్తే నాకు 5 రెస్పాండ్ అయ్యారు. నాకు 100 మంది పాస్టర్లు కావాలి, ఇప్పటివరకు నాకు 5 రెస్పాండ్ అయ్యారు. బట్ ఐ స్టిల్ హ్యావ్ ఫెయిత్. నాకు 5 లేకపోయినా 2 చాలు, 12 hours ప్రేయర్ చేస్తానని చెప్పేసి. సో ఈ కష్టాలు అధికంగా దేవుడు ఎందుకు అనుమతిస్తాడంటే, the more problems we have, the more time we spend with God. The less problems we have, the less time we give to God. అది అనాలజీ. సో పౌలు కూడా తన ముళ్ళు తీసేయమన్నప్పుడు దేవుడు ఏమంటాడు, నా కృప నీకు చాలు అంటాడు. అప్పుడు పౌలు ఏమంటే, నేను అధికమైన కృపను దేవుని నుంచి పొందడానికి అధికమైన శ్రమను నేను అంగీకరిస్తున్నానంట. సో కాబట్టి అబ్రహాము విషయంలో కానీ, ఇస్సాకు విషయంలో కానీ, యాకోబు విషయంలో కానీ, ఈవెన్ యోసేపు విషయంలో కానీ, యోసేపు 17 సంవత్సరాల్లో కలగంటే అతను ఇమీడియట్ గా ఆ రాజ మందిరంలోకి తీసుకువెళ్ళా, గుంటల్లోంచి పోతిఫర్ ఇంటికి, పోతిఫర్ నుంచి చెరసాల్లోనికి. సో దెర్ వాజ్ అ లాట్ ఆఫ్ ప్రాసెస్. ఆ ప్రాసెస్ అన్నిట్లో కూడా
దేవుడు మనల్ని ఒక శిల్పకారిగా ఆయన శిల్పాన్ని చెక్కుతూ ఉంటాడు. అన్వాంటెడ్ ఎలిమెంట్స్ అన్ని కూడా మనలో కొన్ని భావోద్రేకాలు కానీ భౌతిక జీవిత సంబంధ అనుభవాలు కానీ అంశాలు కానీ దేవునికి ఆయాసకరమైన ఆశలు కానీ అలవాట్లు కానీ ఇవన్నిటిని నలగొట్టడానికి ఒక శిల్పకారిగా లేకపోతే ఒక కుమ్మరిగా గాడ్ విల్ బి మోల్డింగ్ us. సో ఫర్ విచ్ హీ టేక్స్ టైం. ఓకే, ఇన్స్టాంట్ గా జాదు మంత్రలాగా మారిపో అని చెప్పడం కాదు, మనం మారేలాగా చేస్తాడు. ఆ మారడానికి దేవుడు ఆ సమయాన్ని తీసుకుంటాడు. సో ఆ సఫరింగ్ అనేది అక్కడ కనబడుతుంది. ఇందాక నేను చెప్పాను కదండి, ఆ యాత్రికులుగా ఈ భూమిలోనికి ప్రవేశించినప్పుడు యాత్రికులు మన భావన ఉన్నప్పుడు సఫరింగ్స్ అనేవి కంపల్సరీ. లేదు మాకు ఈ ప్రపంచమే శాశ్వతం, ఇక్కడే మేము ఉండిపోతాం అని ఇక్కడే మనము అన్ని సమకూర్చుకొని నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించమంటే మనం తిరిగి స్వదేశానికి ఉండి వెళ్ళే అవకాశాలు ఉండవు. దైవ నిర్మితమైన పట్టణంలో దేవుని చేత నిర్మించబడిన ప్రదేశాల్లో యోహాను 14 ప్రకారం దేవుడు నిర్మించిన గృహాల్లో నేను వెళ్ళి నాతో కూడా మీరు ఉండటకు మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుపోతా అంటాడు. సో దేవుడు నిర్మించిన గృహాల్లో, దేవుని పట్టణంలో, దేవుని ప్రపంచంలో నివసించే అవకాశాలు ఉండవు. ఎందుకంటే అవర్ కాన్సన్ట్రేషన్ టోటల్లీ ఆన్ దిస్ ఎర్త్. కాబట్టి ఆ పరలోక సంబంధమైన ఆ అనుభవాల కొరకు మనం యాత్రికులు అనే భావన మనకు తప్పనిసరిగా మరి ఉండాలి అనే విషయాన్ని మనము గమనించాలి. సో 10 నుంచి 11 మనం గమనిస్తే ఫరో ఆజ్ఞాపించినట్టు యోసేపు తన తండ్రిని తన సహోదరులను ఐగుప్తు దేశంలో నివసింపచేసి ఆ దేశంలో రామసేసను మంచి ప్రదేశంలో వారికి స్వాస్థ్యం ఇచ్చారు. మరియు యోసేపు తన తండ్రిని తన సహోదరులను తన తండ్రి కుటుంబం వారందరినీ వారి వారి పిల్లల లెక్క చొప్పున వారికి ఆహారం ఇచ్చి సంరక్షించను. ఇది మనము నోట్ చేసుకోవాల్సిన ఒక అంశం ఏంటంటే ఆ తర్వాత వాక్య భాగంలో కొంత చాణక్య నీతిని ప్రదర్శిస్తాడు. దానికి ముందుగా తన సహోదరులను తండ్రిని వారి పిల్లలను వారి కుటుంబాలను ఆహారం ఇచ్చి సంరక్షించాడు. 13వ వచనం నుంచి మరి ఐగుప్తీయుల పట్ల ఎలా ప్రవర్తించాడో ఒకసారి నేను చదువుతూ చెప్తాను. ఆ 13వ వచనం, కరువు మిక్కిలి భారమైనందున ఆ దేశమంతటా ఆహారం లేకపోయాను. కరువు వలన ఐగుప్తు దేశమును కనాను దేశము క్షీణించెను. వచ్చిన వారికి ధాన్యం అమ్ముట వలన ఐగుప్తు దేశంలోను కనాను దేశంలోను దొరికిన ద్రవ్యమంతయు యోసేపు సమకూర్చెను. ఆ ద్రవ్యమంతటిని యోసేపు ఫరో నగరంలోనికి తెప్పించెను. ఐగుప్తు దేశమందు కనాను దేశమందు ద్రవ్యము వ్యయమైన తర్వాత ఐగుప్తులందరూ యోసేపు వద్దకు వచ్చి మాకు ఆహారం ఇప్పించుము, నీ సముఖ ముందు మేమేల చావలను, ద్రవ్యము వ్యయమైనది కదా అనేది. ఇక్కడ స్ట్రాటజీ ఒకసారి మనం గమనించండి. ధాన్యం పండిందండి. ధాన్యం బాగా పండిన తర్వాత ఆ ధాన్యాన్ని ఏం చేశాడంటే యోసేపు వారి దగ్గర కొన్నాడు. 41వ అధ్యాయము 47-49 వచనాల్లో ఆ 7 సంవత్సరాలు ధాన్యం బాగా పండినప్పుడు ఆ రైతుల దగ్గర నుంచి ధాన్యం కొన్నాడు, కొని స్టోర్ చేశాడు. 41 చాప్టర్ 47-49లో ఆ మాటలు ఉన్నాయి. సో బాగా ధాన్యం స్టోర్ చేసిన తర్వాత ఈ రైతుల దగ్గర లేకపోతే ప్రజల దగ్గర ఏముంది? ధనం ఉంది, ద్రవ్యం ఉంది. సో ధాన్యం ఎక్కడ ఉంది, ద్రవ్యము వాళ్ళ దగ్గర ఉంది. సో యోసేపు ఏం చేశాడు? అయ్యా మాకు ఆకలిగా ఉంది, మాకు ఆహారం లేదు, మా దగ్గర ధాన్యం అంతా అయిపోయింది అనగానే ఏమంటే మీ ద్రవ్యాన్ని తీసుకుని వచ్చి ధాన్యాన్ని కొనుక్కొని పోండి అన్నాడు. తన పేరెంట్స్ కి తన అన్నదమ్ములకేమో ఉచితంగా సంరక్షణ ఇచ్చాడు, ఐగుప్తులకేమో మీరు కొనుక్కోండి అన్నాడు. సో అలా కొనుక్కోవడం ద్వారా ఏ రైతులైతే తమ ధాన్యాన్ని అమ్మారో
తద్వారా ద్రవ్యాన్ని సంపాదించుకున్నారు. ఆ ద్రవ్యమంతా తిరిగి యోసేపు ధనాగారంలోనికి అనగా ఫరో ధనాగారంలోనికి వచ్చింది. అనగా ఆల్ ద మనీ రిటర్న్ బ్యాక్ టు ఫరో, ఆల్ ద మనీ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ ఈజిప్ట్ అండ్ కానాన్. సో రెండవ పాయింట్ చూడండి, 16వ వచనం 15వ వచనం. ఐగుప్తు దేశమందును కనాను దేశమందును ద్రవ్యము వ్యయమైన తర్వాత ఐగుప్తులందరూ యోసేపు దగ్గరికి వచ్చి, మాకు ఆహారం ఇప్పించుము, నీ సముఖమందు మేమేల చావలను, ద్రవ్యము వ్యయమైనది కదా అని. అనగా డబ్బులు అయిపోయినాయా, మాకు ఆహారం కావాలి, ఆకలి ఉంటే. అప్పుడు యోసేపు అంటాడు 16వ వచనంలో, మీ పశువులను ఇవ్వండి, ద్రవ్యము వేయిపోయిన మీ పశువులకు ప్రతిగా నేను మీకు ధాన్యం ఇచ్చదు. మొదట ద్రవ్యాన్ని తీసుకున్నాడు, ఇప్పుడు ఏం తీసుకుంటున్నాడు? పశువులను తీసుకుంటున్నాడు. సో ఆ తర్వాత కాబట్టి తమ పశువులను యోసేపునకు తీసుకుని వచ్చి, యోసేపు గుర్రములను, గొర్రెల మందలను, పశువుల మందలను, గాడిదలను తీసుకుని వారికి ఆహారం ఇచ్చను. ఆ సంవత్సరం మందు వారి మందలన్నిటికీ ప్రతిగా అతడు వారికి ఆహారం ఇచ్చి సంరక్షించను. ఆ సంవత్సరం గతించిన తర్వాత 2వ సంవత్సరం వారు అతని ఇద్దరికి వచ్చి, ఇది మా ఏళ్ళ వారికి మరుగు చేయము, ద్రవ్యం భయమైపోయింది, పశువుల మందలు ఏళ్ళ వారి వశమైపోయాయి, ఇప్పుడు మా దేహములు మా పొలములు తప్ప ఏమియో ఏలిన వారి సముఖంలో మిలిగి ఉండదు. నీ కన్నులైతే మా పొలములు మేము ఏల నశించాలి, ఆహారం ఇచ్చి మమ్మును మా పొలమును కొనుము, మా పొలములతో మేము ఫరోకు దాసుల మగుదము, మేము చావక బ్రతుకున్నట్లు పొలములు పాడైపోకున్నట్లు మాకు విత్తనములు ఇమ్మని అడిగి, అట్లు యోసేపు ఐగుప్తు భూములన్నింటినీ ఫరో కొరకు కొన్నాడు. మొదట ఏం చేశాడంటే డబ్బు మొత్తం లాక్కున్నాడు. ఆ తర్వాత ఏం చేశాడు? పశువులన్నింటి లాక్కున్నాడు. ఆ తర్వాత ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు? పొలాలను లాక్కున్నాడు, అలాగే మనుషులు కూడా లాక్కున్నాడు. సో టోటల్ ల్యాండ్ అండ్ ద పీపుల్ అండ్ ది లైఫ్ స్టాక్ అంతా కూడా ఫరో స్వాధీనంలోకి వచ్చింది. ఇమ్మీడియట్ గా అక్కడ ఏమంటాడంటే 20 వచ్చి, అట్లు యోసేపు ఫరో కొరకు భూములన్నింటి కొనెను, కరువు వారికి భారమైన ఐగుప్తీయులందరూ తమ తమ పొలములు అమ్మివేసిరి కనుక భూమి ఫరో దాయను. అతడు ఐగుప్తు పొలిమేరల యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు జనులను ఊళ్ళలోనికి రప్పించెను. యాజకుల భూమి మాత్రమే అతడు కొనలేదు. యాజకులకు ఫరో భత్యము నియమించెను. ఫరో ఇచ్చిన భత్యం వల్ల వారికి భోజనం కలిగాను కనుక వారు తమ భూములను అమ్మలేదు. ఆ తర్వాత మరలా 23 నుంచి చదివి ఆ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తారు. యోసేపు, ఇదిగో నేను మిమ్మును మీ భూములను ఫరో కొరకు కొని ఉన్నాను, ఇదిగో మీకు విత్తనములు పొలంలో విత్తుడి, పంటలో 5వ భాగములు మీరు ఫరోకి ఇవ్వలను, 4 భాగములు పొలంలో విత్తుటకును మీకును మీ కుటుంబ వారికి ఆహారమునకును మీ పిల్లలకును ఆహారమునకు మీవై ఉండునని ప్రజలతో చెప్పగా, వారు నీవు మమ్మల్ని బ్రతికించితివి, ఏలిన వారి కటాక్షం మా మీద ఉండని ఫరోకు దాసుల మగుదం చెప్పి, అప్పుడు 5వ భాగము ఫరోదని నేటి వరకు యోసేపు ఐగుప్తు భూముల గురించి కట్టడ నియమించెను. సో ద్రవ్యము ఫరోదయింది, పశువులు ఫరోదయ్యాయి, పొలములు ఫరోదయ్యాయి, ఆ మనుషులు కూడా కూలీలు అయ్యారు. ఆఖరికి వారి పొలాల్లో వారే కౌలు తీసుకోవాల్సి వచ్చింది. కౌలుదారి విధానం ఈనాడు మన గ్రామాల్లో మనం చూస్తుంటాం కదండి. పేద రైతులకు విత్తనం వేయాలంటే మోతుబరి ఎవరు ఉంటారు, ఆ ఊర్లో రెడ్డి ఎవరు ఆసాం ఉంటాడు, అతని దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొని పొలంలో విత్తనాలు కొంటారు, విత్తనాలు వేస్తారు. ఒకవేళ పంట బాగా పండితే పర్లేదు, లేకపోతే ఏదైనా తుఫాను గిఫాను వచ్చిందనుకోండి, అప్పుడు వారు ఆ బాకీ తీర్చలేరు కాబట్టి ఆ రైతు ఏం చేస్తారు, ఆ రైతు దగ్గర పొలాన్ని స్వాధీనం చేసుకుంటారు. సో ఆ రీతిగా ఆ ఊర్లోని భూములన్నీ కూడా ఆ ఆసామి స్వాధీనం అవుతాయి. ఆ ఆసామి ఏం చేస్తారు, వారి భూములను వారికి కౌలుకిచ్చి వారి దగ్గర నుంచి మరలా డబ్బులు తీసుకుంటూ ఉంటాడు. సో ఈ రీతిగా మరి యోసేపు ఒక కౌలుదారి విధానాన్ని ప్రవేశపెట్టి ఐగుప్తులో రాజుగారికి
ధనమంతయు రాజుగారి దగ్గరికి వచ్చింది, పశువులన్నీ కూడా రాజుగారి దగ్గరికి వచ్చాయి, అదే పొలములన్నీ రాజుగారి స్వాధీనమయ్యాయి, అదే మనుషులు కూడా, అనగా రాజ్యాన్ని పటిష్టపరిచాడు. ఐగుప్తు రాజ్యాన్ని పటిష్టపరిచాడు. కాబట్టి ఫరో రాజ్యము స్థిరపరచబడటానికి ఒక రకంగా సహాయపడ్డాడు. ఇంకొక రకంగా చూస్తే తమకే ఆహారం లేనప్పుడు పశువులకు వారు ఆహారం పెట్టలేదు కాబట్టి పశువులు తాను తీసుకొని ఆ పశువులకు ఆహారం పెట్టే బాధ్యత మరి యోసేపు తీసుకున్నట్లు కూడా మనము గమనించవచ్చు. కాబట్టి అక్కడ ఐగుప్తీయులందరూ కూడా తమ తమ ఆస్తులన్నీ కూడా ఫరో చేతికి ఇచ్చారు. అక్కడ యాజకులను వదిలిపెట్టాడట. బహుశా యాజకుల గురించి వాళ్ళు అనగా ఏ దేవుని ఆరాధించినా దేవుని సేవకులు అన్న భావన తనకు ఉండవచ్చు. లేకపోతే ఇంకొక ఫన్నీ రీజన్ ఏంటంటే ఆయన భార్య రికమెండేషన్ చేసి ఉండొచ్చు. యోసేపు భార్య ఎవరంటే యాజకుని కుమార్తె. కాబట్టి భార్య గారి రికమెండేషన్ బట్టి యాజకులను స్పేర్ చేశారు. వారికి దినభత్యాన్ని ఇచ్చి వాళ్ళ భూములను కానీ వారి ఆస్తిని కానీ తీసుకుని లేదని చెప్పేసి 22వ వచనంలో మనకు కనబడుతుంది. అలాగే ఐగుప్తుల పట్ల ఈ రీతిగా ప్రవర్తించిన యోసేపు 27వ వచనం చూడండి. ఇశ్రాయేలు ఐగుప్తు దేశమందలి గోషెన ప్రదేశంలో నివసించిరి, అందులో వారు ఆస్తి సంపాదించుకుని సంతానాభివృద్ధి పొంది మిగుల విస్తరించిరి. ఒకవైపు ఐగుప్తీయులు శ్రమపరచబడుతుంటే వారి ఆస్తి అంతా పోగొట్టుకోపోతుంటే అక్కడికి దాసులుగా వెళ్ళిన వారు, మైగ్రేట్ అయిన వాళ్ళు, స్వల్పకాలం నివసించడానికి వెళ్ళినవారు మరి అక్కడ ఆస్తిని సంపాదించుకుని మరి సంతానాభివృద్ధి పొందినట్లుగా ఇక్కడ రాయబడింది. మరి ఆ నిర్గమకాండంలో ఫరోకి అసూయ పట్టడానికి, బాధపడటానికి ఇంతకన్నా ఇంకో కారణం ఉంటుందా చెప్పండి? ఫరో నిర్గమకాండంలో ఫరో వారి మీద కోపపడటానికి కానీ వారి సంఖ్య అభివృద్ధి పొందితే భయపడటానికి కానీ ఇంతకన్నా కారణం ఉందని చెప్పండి. ఐగుప్తుల ఆస్తులన్నీ కూడా రాజుగారి అయ్యాయి. అట్ ద సేమ్ టైం ఇశ్రాయేలు బానిసలుగా వచ్చిన వారు అక్కడ మరి అభివృద్ధి పొందినట్లుగా మనకు కనబడుతుంది. 28వ వచనం నుంచి యాకోబు యొక్క చివరి దినాలు, చివరి మాటలు లేకపోతే చివరి వాగ్దానాలు మనకు అక్కడ కనబడతాయి. ఆ యాకోబు ఐగుప్తు దేశంలో 17 సంవత్సరాలు బ్రతికెను, అనగా 130 + 17 147. యాకోబు దినములు అనగా అతడు జీవించిన సంవత్సరం 147. ఇశ్రాయేలు చావలసిన దినములు సమీపించినప్పుడు అతడు తన కుమారుని యోసేపుని పిలిపించి, నా ఎడల నీకు కటాక్షం ఉన్న ఎడల దయచేసి నీ చెయ్యి నా తొడ కింద పెట్టి ఉంచి నా ఎడల దయను నమ్మకము కనపరచుము. ఎట్లనగా నన్ను ఐగుప్తులో పాతి పెట్టకము, నా పితరులతో కూడా నేను పండుకున్నట్లు ఐగుప్తులో నుంచి నన్ను తీసుకుని పోయి వారి సమాధిలో నన్ను పాతి పెట్టుమని అతనితో చెప్పాను. అందుకు అతడు నేను నీ మాట చొప్పున చేసేదని చెప్పాను. అప్పుడు ప్రమాణం చేయమన్నప్పుడు యోసేపు అతనితో కూడా ప్రమాణం చేశాను. అప్పుడు ఇశ్రాయేలు తన మంచపు తలాపి మీద వంగి దేవునికి నమస్కారము చేసెను అని వ్రాయబడింది. అనగా ఆనాటి బహుశా యూదుల సాంప్రదాయాన్ని ప్రకారం ప్రమాణం చేయడం అంటే తొడ కింద చేయి పెట్టడం. ఈ విషయాన్ని మనము అబ్రహాము తన కుమారుని ఇస్సాకునకు వధువును తెమ్మని పంపించినప్పుడు తన సేవకునితో చెప్తాడు. 24వ అధ్యాయము 2లో అబ్రహాం కూడా తన సేవకునితో తొడ కింద చేయి పెట్టించి ప్రమాణం చేయించుకుంటాడు. బహుశా అది వారి అలవాటు కావచ్చు. అదే రీతిగా మరి మంచపు తలాపు మీద వంగి దేవునికి నమస్కారం చేసిన అనే మాట మనం కొద్దిగా ఆలోచిస్తే, ఆయన వృద్ధాప్యంలో ఉన్నాడు, మంచం మీద పరుండి ఉన్నాడు, లేవలేని స్థితిలో ఉన్నాడు. కాబట్టి అటువంటి స్థితిలో ఉన్న వ్యక్తి మరి దేవునికి నమస్కారం చేసినప్పుడు మరి ఆ తలగడ మీద వంగి నమస్కారం చేయాలంటే అతను శక్తిని కూడగట్టుకుని లేచి ఆ మంచం మీద మోకరిల్లి ఆ తలగడ మీద బోర్లా పడుకొని తలగడ మీద తన ముఖాన్ని పెట్టాలనగా దేవునికి నమస్కారం చేయటానికి కొంత అతను ఎఫర్ట్స్ చేసినట్లుగా మనము గమనించవచ్చు.
అలాగే 48వ వచ్చేసరికి అక్కడ యోసేపు కుమారులను పిలిపిస్తాడు యాకోబు. 40th చాప్టర్లో మొదటి 7 వచనాలు మనం గమనిస్తే యోసేపు తన కుమారుని మనష్షే ఎఫ్రాయిము ఇద్దరు కుమారులను వెంట పెట్టుకోగా, ఇదిగో నీ కుమారుని యోసేపు నీ యొద్దకు వచ్చుచున్నాడు యాకోబునకు తెలిపిను. అంతటా ఇశ్రాయేలు బలము తెచ్చుకుని తన మంచం మీద కూర్చుండెను. యోసేపును చూచి కనాను దేశమందలి లూజులో సర్వశక్తి గల దేవుడు నాకు కనబడి నన్ను ఆస్వాదించి, ఇదిగో నీకు సంతాభిరాభిని కలగజేసి నిన్ను విస్తరింపచేసి నీ జనముల సమూహము అవునట్లుగా చేసి నీ తర్వాత నీ సంతానమును ఈ దేశమునకు నిత్య స్వాస్థ్యముగా ఇచ్చిన సెలవిచ్చెను. ఇదిగో నేను ఐగుప్తులకు నీ యొద్దకు రాకమునుపు ఐగుప్తు దేశంలో పుట్టిన ఈ ఇద్దరు కుమారులు నా బిడ్డలే. రూబేను షిమ్యోను వలె ఎఫ్రాయిము మనష్షే నా బిడ్డలు అయ్యుందరు. వారి తర్వాత నీవు కనిన సంతానము నీవే అని చెప్పడం అనేది మనము గమనిస్తే, మరి యోసేపు తన కుమారులిద్దరిని తండ్రి యొద్దకు తీసుకుని వచ్చినప్పుడు, దీవించడానికి తీసుకుని వచ్చినప్పుడు, మరి ఆయన బలము కూడగట్టుకొని పడుకున్నవాడు లేచి మంచం మీద కూర్చున్నాడు. అనగా ఆయన అవసాన దశలో మరి లేవలేని స్థితిలో ఉన్నాడు అన్న వాస్తవాన్ని ఇక్కడ తెలియజేస్తూ, మరి బలము తెచ్చుకొని మంచం మీద కూర్చున్నప్పుడు యోసేపుని చూసి అంటాడు, నేను ఆ లూజులో ఉన్నప్పుడు దేవుడు నాకు ప్రత్యక్షమై నాతో ఈ మాటలు మాట్లాడాడు అనే ఆ విషయాన్ని తెలియచేస్తాడు. ఒకసారి 28వ అధ్యాయం 13వ వచనం చూడండి. దేవుడు యాకోబులకు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుందాం. 28వ అధ్యాయం 13వ వచనం, 13 నుంచి 14. నీ తండ్రి అయిన అబ్రహాము ఇస్సాకు దేవుడని యెహోవాను నీవు పండుకున్న ఈ భూమిని నీకు నీ సంతానమునికి ఇచ్చేదను. నీ సంతానం భూమి మీద లెక్కకు ఇసుక రేణువలెగను. నీవు పడమ తట్టును తూర్పు తట్టును ఉత్తర తట్టును దక్షిణ తట్టును వ్యాపించదవు. భూమి యొక్క వంశములను నీ మూలముగాను నీ సంతాన మూలమును ఆశ్రయించబడును. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదును. నేను నీతో చెప్పినది నెరవేరు వరకు నిన్ను విడిచిపెట్టను అంటాడు. 19వ వచనం చూడండి. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలని పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. సో లూజ్ అనే ఆ ఊరిలో దేవుడు అతనికి వాగ్దానం చేస్తాడు. అదే రీతిగా రెండవసారి దేవుడు అదే వాగ్దానాన్ని రిపీట్ చేశాడు. 35వ అధ్యాయం 11-15 వచనాలు 12 నుంచి చదువుతాను. నేను అబ్రహామునకును ఇస్సాకునకు ఇచ్చిన దేశము నీకిచ్చదను. నీ తర్వాత నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదని అతనితో చెప్పాను. దేవుడు అతనితో మాట్లాడిన స్థలం నుండి పరమునకు వెళ్ళాను. మరి అతడు తనతో మాట్లాడిన చోట యాకోబు ఒక స్తంభం అనగా రాతి స్తంభం దాని మీద పరార్పణ చేశాను. ఆ ప్రదేశానికి బేతేలు అని పేరు పెట్టాను. అనగా అప్పుడు లూజ్ అనే పట్టణానికి బేతేలు అని పేరు పెట్టాడు. అదే బేతేలు దగ్గర దేవుడు మరలా వాగ్దానం చేసి నీ తర్వాత నీ సంతానాన్ని మరలా కనానుకు రప్పిస్తాను. అది స్పష్టంగా తెలియజేయబడిన వాస్తవం ఏంటంటే, యాకోబు నువ్వు మరలా కనానుకు రావు, నీ తర్వాత నీ సంతానం వస్తుంది. అబ్రహాముకు చెప్పిన రీతిగానే 15వ అధ్యాయంలో చెప్పిన రీతిగానే 400 సంవత్సరాల తర్వాత 4వ తరం వస్తుందని చెప్పిన రీతిగానే యాకోబు కూడా దేవుడు ఆ మాట చెప్పడం మనము గమనించవచ్చు. కాబట్టి నన్ను తీసుకుని వెళ్ళి నా పితరుల స్థలంలో పాతి పెట్టాలి, ఇక్కడ కాదు అని చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. అప్పుడు మరి యోసేపు కుమారులిద్దరిని చూచి వారిని వైపు చూచి, నేను ఐగుప్తులోనికి రాకముందు పుట్టిన ఈ ఇద్దరు కుమారులు నా కుమారులు. అనగా జేకబ్ వాజ్ అడాప్టింగ్ 2 more children. యోసేపు కుమారులను యాకోబు దత్తత తీసుకుంటున్నాడు. ఇక్కడ నీకు పుట్టిన ఈ ఇద్దరు కుమారులు నా కుమారులు, ఆ తర్వాత ఇంకెవరన్నా పుడితే వాళ్ళు నీ కుమారులు, బట్ వీళ్ళిద్దరు మాత్రము నా కుమారులే అనే మాట 5వ వచనం మరలా చదువుతుందండి. ఇదిగో నేను ఐగుప్తునకు నీ యొద్దకు రాకమునుపు ఐగుప్తు దేశంలో నీకు పుట్టిన ఈ ఇద్దరు కుమారులు నా బిడ్డలే.
రూబేను, షిమ్యోను, ఎఫ్రాయిము మనష్య వలె షిమ్యోను వలె ఎఫ్రాయిం మనష్య కూడా నా బిడ్డలయ్యుందురు. వారి తర్వాత నీవు కనిన కుమారులు నీ సంతానం అవుతావు. అలాగే మరి వారు తమ సహోదరుల స్వాస్థ్యం బట్టి వారి పేర్ల చొప్పున పిలువబడతారు అని చెప్పడం అనేది కనబడుతుంది. కాబట్టి ఇశ్రాయేలు 12 గోత్రాలలో ఎఫ్రాయిము గోత్రము, మనష్షే గోత్రం కనబడుతుంది, కానీ యోసేపు గోత్రం కనిపించదు. 12 మంది గోత్రకర్తల్లో యోసేపు పేరు మనకు కనిపించదు. ఎఫ్రాయిము, మనష్షే ఈ గోత్రాలు మాత్రమే కనబడతాయి. అలాగే వారిని దీవించమని దగ్గరికి తీసుకుని వస్తాడు. అక్కడ ఒక చిన్న డ్రామా కనబడుతుంది. 10వ వచనం చూడండి, 9వ వచనం చివరిలో, అందుకతడు నేను వారిని దీవించుటకు నా ఇద్దరికి వారిని తీసుకుని రమ్మని చెప్పాను. ఇశ్రాయేలు కన్నులు వృద్ధాప్యముల మందముగా ఉండెను గనుక అతడు చూడలేకపోయాను. యోసేపు వారిని అతని దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు అతడు వారిని ముద్దు పెట్టుకుని కౌగలించుకును. ఇశ్రాయేలు యోసేపుతో, నీ ముఖము చూచెదనని నేను అనుకోలేదు, కానీ నీ సంతానమును దేవుడు నాకు కనపరుచున్నాడు అనగా యోసేపు అతని మోకాళ్ళ మధ్య నుంచి వారిని తీసుకుని అతనికి సాష్టాంగ నమస్కారం చేసెను. అనగా తన ఇద్దరు కుమారులు, యోసేపు ఇద్దరు కుమారులు ఎక్కడున్నారు? యాకోబు లేచి మంచం మీద కూర్చుంటే ఆ మంచం దగ్గర అతని కాళ్ళ సందుల్లో, అనగా ఈ తొడ మీద ఒకరు, ఆ తొడ మీద ఒకరు, ఇద్దరు మనవళ్ళు యాకోబు తొడల మీద కూర్చున్నారు, లేకపోతే యాకోబు కాళ్ళ దగ్గర కూర్చున్నారు. మరి వారిని ఆ కాళ్ళ సందులో తీసుకొని వచ్చి వారితో పాటుగా యోసేపు యాకోబునకు సాష్టాంగ నమస్కారము చేస్తాడు. ఆ తర్వాత యోసేపు ఇశ్రాయేలు ఎడమ చేతి తట్టున తన కుడి చేతిన ఎఫ్రాయిమును, ఇశ్రాయేలు కుడి చేతి తట్టున తన ఎడమ చేతిన మనష్షేను పట్టుకొని వారినిద్దరినీ అతని వద్దకు తీసుకుని వచ్చాను. మనష్షే పెద్దవాడైనందున ఇశ్రాయేలు తన చేతులను యుక్తిగా చాచి చిన్నవాడైన ఎఫ్రాయిము తల మీద తన కుడి చేతిని, మనష్షే తల మీద తమ ఎడమ చేతిని ఉంచెను. అప్పుడు యోసేపును దీవించి, నా పితరులను అబ్రహాము, ఇస్సాకు ఎవరి మీద నడుచుండ్రో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించిన ఆ దేవుడు, అనగా సమస్తమైన కీడులోంచి నన్ను తప్పించిన తర్వాత ఈ పిల్లను ఆశ్రయించును గాక. నా పేరును అబ్రహాము, ఇస్సాకుల నా పితరుల పేరును వారికి పెట్టబడును. భూమి యందు వారు బహుగా విస్తరించరు గాక అని చెప్పెను. యోసేపు ఎఫ్రాయిము తల మీద తన తండ్రి కుడి చేయి పెట్టుట చూచినప్పుడు అతనికి ఇష్టము కాకపోయాను గనుక అతడు తన మనస్సే తల మీద పెట్టించవలని తన తండ్రి చేయిని, అనగా కుడి చేతిని ఎఫ్రాయిము తల నుంచి ఎత్తి, తండ్రి అట్లు కాదు, ఇతడే పెద్దవాడు, నీ కుడి చేతిని ఇతని తల మీద పెట్టుమని చెప్పాను. ఆయనను తండ్రి ఒప్పక, అది నాకు తెలియను, నా కుమారుడ అది నాకు తెలియను, ఇతడును ఒక జన సమూహమై గొప్పవాడగును, కానీ ఇతని తమ్ముడు ఇతని కంటే గొప్పవాడగును, అతని సమూహం అతని సంతానము జనముల కంటే జనముల సమూహమగునని చెప్పాను. ఆ దినమందు అతడు వారిని దీవించి ఎఫ్రాయిము వలను మనష్షే వలను దేవుడు నిన్ను దీవించును గాకని ఇశ్రాయేలు నీ పేరు పెట్టి దీవించెదరు అని చెప్పాను. అలాగే అతడు మనష్షే కంటే ఎఫ్రాయిమును ముందుగా ఉంచాడు. ఇక్కడ మనము ఆలోచించాల్సిన ఒక వాస్తవము ఏంటంటే, యాకోబు పెద్ద కుమారుడు మనష్షే, రెండవ కుమారుడు ఎఫ్రాయిం. సో తండ్రి దగ్గర తీసుకుని వచ్చి పెద్ద కుమారుని తండ్రి కుడివైపున, మనష్షేను తండ్రి కుడివైపున, చిన్న కుమారుని అనగా ఎఫ్రాయిమును తండ్రి ఎడమ వైపున పెట్టి దీవించమంటాడు. అనగా కుడి చేత వచ్చే దీవెనలు శ్రేష్టమైనవి, జ్యేష్ఠుడికి వచ్చే దీవెనలు. కానీ యాకోబు ఏం చేస్తాడంటే చేతులు రివర్స్ పెట్టి తమ్ముడి మీద కుడి చేతిని, అన్నం మీద ఎడమ చేతిని పెడతాడు. అది యోసేపుకు నచ్చదు, ఎందుకంటే జ్యేష్ఠుడికి జ్యేష్ఠత్వం రావాలి కాబట్టి. జ్యేష్ఠుడు మనష్షే ఒక తండ్రికి మందంగా ఉండి లేకపోతే చూడలేక అలా పెట్టాడేమో అని భావించి
నాన్న ఇలా కాదు, ఇంకా వీడే పెద్దోడు, వీడు చిన్నోడు అని చెప్తే అది నాకు తెలియను, నా కుమారుడా, ఐ నో దట్ అనే మాట వాడతారు. నాకు తెలియను అంటూ ఇద్దరు దీవించబడతారు. కానీ ఆ ఎఫ్రాయిం అనేవాడు రెండంతలుగా దీవించబడతాడు, అధికంగా దీవించబడతాడు అనే మాట మరి అక్కడ మనకు కనబడుతుంది. సో ఇక్కడ ఒక వాస్తవాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే, దేవుని ప్రణాళికలో ఒకడు జ్యేష్ఠుడిగా పుట్టినంత మాత్రాన జ్యేష్ఠత్వపు హక్కును అతను పొందలేదు కొంతమంది. ఎందుకంటే దేవుడు పై రూపాన్ని కాకుండా అంతరంగాన్ని లక్ష్య పెట్టువాడు. సో ఇక్కడ మనం ఇంకా గమనిస్తే ఈ 12 గోత్రాల్లో యోసేపు అనే వ్యక్తి పక్కకు పోతే ఇద్దరు, అనగా యోసేపు కుమారులు ఇద్దరు కలిస్తే మొత్తం 13 మంది అవుతారు కదండి. 13 మంది అయినప్పుడు అక్కడ రూబేన్ అనేవాడు తన జ్యేష్ఠత్వాన్ని కోల్పోతాడు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఎందుకంటే తన తండ్రి పరుపుని ఎక్కాడు కాబట్టి. ఆ విషయాన్ని 49వ అధ్యాయంలో మనకు పొందుపరచబడింది. తండ్రి పరుపుని ఎక్కాడు కాబట్టి రూబేను జ్యేష్ఠత్వాన్ని కోల్పోతాడు. కాబట్టి యాకోబు వంశాల్లో ఆ జ్యేష్ఠత్వ ప్రకారంగా 2 పాళ్ళు అనేది యాకోబు కుమారులకు దొరుకుతుంది. ఇంకొక మాట చెప్పాలంటే జోసెఫ్ గెట్స్ 2-fold బెనిఫిట్స్ ఆర్ బ్లెస్సింగ్స్. అది యాక్చువల్గా జ్యేష్ఠుడికి కలగవలసిన ధన్యత. సాధారణంగా యూదుల్లో పెద్దవాడికి 2 అంతలు ఇచ్చి మిగతా వారికి మిగిలింది పంచి పెడతారు. ఒకవేళ 12 మందికి పంచాల్సి వస్తే ఆశీర్వాదాలు 13 భాగాలు చేసి 2 భాగాలు జ్యేష్ఠుడికి ఇచ్చి మిగతా 11 భాగాలు 11 మందికి ఇవ్వాలి. కానీ ఇక్కడ యోసేపు కుమారులకు 2 భాగాలు ఇచ్చి యోసేపునకు లేకుండా చేస్తాడు. రూబేను జ్యేష్ఠత్వాన్ని కోల్పోతాడు. ఆ జ్యేష్ఠత్వం అనేది బహుశా యోసేపుకు వచ్చి ఉంటుంది. సో బైబిల్లో కొన్ని రెఫరెన్సెస్ మనం చూస్తే ఆదాము కుమారులు ఇద్దరు కయ్యూను హేబేలు. కయ్యూను జ్యేష్ఠుడు. ఎవరు దేవుని చేత ప్రేమించబడ్డాడు? మొదటివాడా రెండోవాడా? రెండోవాడు. అలాగే అబ్రహాం దగ్గరికి వస్తే అబ్రహాం ప్రథమ సంతానం యాక్చువల్గా ఇస్మాయిల్, కానీ దేవుడు ఎన్నుకున్నది ఇస్సాకును. అలాగే ఇస్సాకు కుమారులు ఎవరు? ఏశావు, యాకోబు. దేవుడు ఎన్నుకుంది రెండోవాడు యాకోబు. అలాగే ఆ తర్వాత కాలంలో మోషే జన్మించే సమయానికి అప్పటికే అహరోన్ ఉన్నాడు. అహరోన్ వాజ్ ది ఫస్ట్ బోర్న్. సో దేవుడు అహరోన్ ఎన్నుకోలేదు, మోషేను ఎన్నుకొని ఫరో ఇంటికి పంపించి ఫరో ఇంట్లో పెంచి మోషేను నాయకుడిగా ఎన్నుకుంటాడు, అహరోన్ ఎన్నుకోలేదు. అలాగే దావీదు రాజుగా ఎన్నిక చేయబడ్డప్పుడు అతనికున్న 7 సహోదరుని దేవుడు రిజెక్ట్ చేస్తాడు, దావీదు ఎన్నుకుంటాడు. అక్కడ రాయబడ్డ మాట అంటే మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు, దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతారు. సో ఇక్కడ మరి ఎఫ్రాయిము, మనష్షే వారిద్దరి మీద యాకోబు చేతులు మార్చడానికి గల కారణం ఏంటంటే యాకోబు ఇచ్చే దీవెన ఇట్స్ ఎ ప్రొఫెటిక్ అఫర్మేషన్. ఎందుకంటే ఆనాటి కాలంలో అబ్రహాము దీవించిన దీవెన యాకోబు ఇస్సాకును పొందాడు, ఇస్సాకు దీవించిన దీవెన యాకోబు పొందాడు, యాకోబు దీవించే దీవెన 12 మందికి, అనగా దేవుని ద్వారా వారసత్వంగా పొందే దీవెనలు. కాబట్టి అవి ఎవరికి చెందాలో దేవుడు సూచించిన వారికి అవి చెందబడతాయి. కాబట్టి దేవుని సంకల్పం మేరకు ఎఫ్రాయిము మీద తన కుడి హస్తాన్ని, మనష్షే పెద్దవాడైనప్పటికీ కూడా మనష్షే మీద తమ
ఎడమ హస్తాన్ని పెట్టినట్లుగా మనము గమనించవచ్చు. ఆ తర్వాత నేను చనిపోతున్నాను, 49వ అధ్యాయంలోకి వస్తే క్లుప్తంగా నేను ముగిస్తాను, టైం అవుతుంది నాకు. 49వ అధ్యాయానికి వస్తే ఇక్కడ తన కుమారులందరినీ దీవించడం మనకు కనబడుతుంది. ఒక్కొక్క కుమారుణ్ణి మనకు వారి చరిత్ర గత క్లాసెస్ లో మనము జ్ఞాపకం చేసుకున్నాం కాబట్టి నేను క్లుప్తంగా చదువుకుంటూ వెళ్తాను. మరి రూబేను 49:3 రూబేను, నీవు నా పెద్ద కుమారుడవు, నా శక్తియు నా బలం యొక్క ప్రథమ ఫలమును, ఔన్నత్యాతిశయములు బలాతిశయములు నీవే. కానీ నీళ్ల వలె చంచలుడవై నీవు అతిశయం పొందవు. నీ తండ్రి మంచం మీదకి ఎక్కితివి, దాన్ని అపవిత్రము చేసితివి, అతడు నా మంచం మీదకి ఎక్కెను. మరి 35వ అధ్యాయము 22వ వచనంలో ఆ మాట మనకు కనబడుతుంది. కాబట్టి రూబేన్ గురించి ఆ మాటలు మనకు కనబడుతున్నాయి. అనగా తండ్రి మంచాన్ని ఎక్కి అపవిత్రపరిచాడు కాబట్టి ఈ లాస్ ది అది జ్యేష్ఠత్వాన్ని తాను కోల్పోయాడు. అదేవిధంగా షిమ్యోను, లేవి అనేవారు, వారు ఖడ్గము బలాత్కారపు ఆయుధములు, నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు. వారు ఏం చేశారో తెలుసు కదండి. 34వ అధ్యాయంలో వారి సోదరి దీనా విషయంలో వారు శెకెం వెళ్ళి శెకెం వారందరినీ కూడా సంహరిస్తారు. అనగా కత్తిని చేతబట్టి వారు యుద్ధం చేస్తారు. కాబట్టి వారిలో చేరవద్దు, వారి ఆలోచనలో చేరవద్దు అంటాడు. అదే రీతిగా 8వ వచనంలో యూదా గురించి మాట్లాడుతూ, యూదా నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు, నీ చెయ్యి నీ శత్రువుల మీద పడను, నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడతారు. యూదా కొదమ సింహము అనే మాటలు అక్కడ వాడుతూ 10వ వచనంలో శిలోహు వచ్చే వరకు యూదా యుద్ధ నుంచి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుంచి రాజదండము తొలగదు, అతని ప్రజలు అతనికి విధేయులైందరు. ద్రాక్షవల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షవల్లికి తన గాడిద పిల్లను కట్టి ద్రాక్ష రసంలో తన బట్టలను, ద్రాక్ష రక్తములు తన వస్త్రములు ఉదుగులు అంటూ యూదా గురించి చాలా వచనాలు అక్కడ రాస్తారు. నేను క్లుప్తంగా చెప్పాల్సి వస్తే యూదాను మరి యాకోబు దీవించే ఈ దీవెన అనుభవాలు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే యూదా విషయంలో ఒక పాజిటివ్ దృక్పథం కనబడుతుంది. కారణం ఏంటంటే యూదాను కన్నప్పుడు ఆమె తల్లి దేవుడు నన్ను దీవించాడు కాబట్టి దేవుని స్తుతించదనంటూ యూదా అని పేరు పెడుతుంది. యూదా అంటే గాడ్ బి ప్రైజ్డ్, గాడ్ బి ప్రైజ్డ్. సో యూదాను యాకోబు దీవించడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఆ ఐగుప్తులోనికి బెన్యామీను తీసుకొని వెళ్ళడానికి వెళ్ళే సమయంలో యూదా యాకోబుకు పూటపడతాడు. అతనికి ఏమైనా జరిగితే నేను ఆ నేరాన్ని తీసుకుంటాను, నన్ను నువ్వు శపించవచ్చు, నన్ను నువ్వు చంపవచ్చు అంట. అదే రీతిగా అక్కడ బెన్యామీను తిరిగి పంపించడానికి యోసేపు ఒప్పుకోకపోతే యూదా బ్రతిమలాడతాడు, యూదా యోసేపును ఒప్పిస్తాడు. అలాగే యూదా వచ్చిన తర్వాత యాకోబును చెప్పి తిరిగి వెళ్తున్నప్పుడు యోసేపు యూదాను పంపిస్తాడు షెకెమును ఎదురుగా వెళ్ళి తండ్రిని తీసుకొని రమ్మని చెప్పేసి. కాబట్టి యూదా యొక్క లక్షణాలు ఒక విధంగా చెప్పాలంటే అది ఒక పాజిటివ్ దృక్పథం కనబడుతుంది. కాబట్టి యూదా నీవు కొదమ సింహాన్ని అంటాడు. అదే రీతిగా నీ కాళ్ల మధ్య నుంచి రాజదండము తొలగదు అంటాడు. ఆ తర్వాత కాలంలో మనకు తెలుసు యూదా వంశం నుంచి ఎవరు వచ్చారు? దావీదు మహారాజు వచ్చారు. దావీదు మహారాజు నుంచి ఎవరు వచ్చారు? యేసు ప్రభు వచ్చారు. కాబట్టి రాజులకు రాజు ఎక్కడి నుంచి వచ్చాడు? యూదా వంశం నుంచి, యూదా గోత్రం నుంచి. వాస్తవంగా రావాలంటే ఎవరి దగ్గర నుంచి రావాలి? రూబేన్ లోంచి రావాలి. ఇంకా లోతుకు వెళ్తే ఏశావులోంచి రావాలి. సో వారందరూ తమ జ్యేష్ఠత్వాన్ని కోల్పోయారు. దేవుడు వారి హృదయాలు గమనించి దేవుడు ఎన్నుకున్న వారిని దేవుడు తన జ్యేష్ఠులుగా భావించాడు. కాబట్టి యూదా టేక్స్ ద లీడ్, ఎ ప్రామినెంట్ పొజిషన్. కాబట్టి యూదాలోంచి మరి
లోకరక్షకుడు రావడం అనేది మనకు కనబడుతుంది. అదే రీతిగా ద్రాక్ష రసములో తన బట్టలను, ద్రాక్షల రక్తములో తన వస్త్రములు ఉదుగును అనే మాటను జ్ఞాపకం చేసిన కొంతమంది వేదాంత పండితులు ఏమంటారంటే ద్రాక్షల రక్తంలో తన వస్త్రములు ఉదుగును అనే మాట మరి యూదా వంశంలోంచి లోక పాపములు మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్లగా వచ్చిన యేసయ్య యూదుల రాజు కాబట్టి ఆయన రక్తములో అనగా ద్రాక్షల రక్తములు అనే మాట ఇక్కడ వాడింది. ఆయన రక్తములో మన పాపములు పరిహరించబడతాయి. గొర్రెపిల్ల రక్తములో వస్త్రములు ఉతకబడతాయి. అది ప్రాఫిటిక్ గా చెప్పబడింది అనే మాటలు కొంతమంది పండితులు దాన్ని ఆ రీతిగా భావిస్తున్నారు. ఆ తర్వాత జబులూను గురించి, ఇస్సాకారు గురించి, దాను గురించి, గాదు గురించి, ఆషేరు, నఫ్తాలి, యోసేపు గురించి కూడా తెలియచేయడం మనం చూస్తాం. యోసేపులో మరి అతను 22వ వచనంలో ఫలించేది కొమ్మని, ఊట యుద్ధ ఫలించేది కొమ్మని, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించరని, విరుకాలు అతని వేధించారని, బాణములు వేసి హింసించారని అని వారు యోసేపు పట్ల చేసిన వాటన్ని రిపీట్ చేస్తూ మరి అతడు ఇశ్రాయేలుకు బండయు మేపెడు వాడును, నీకు సహాయం చేసి నీ తండ్రి దేవుని వల్లను, పైనుంచి మింటి దీవెనల వల్లను, కింద దాగి ఉన్న అగాధ జలముల దీవెనలను, స్తనముల దీవెనలను, గర్భముల దీవెనతో నిన్ను దీవించు సర్వశక్తుని దీవెన వల్ల అతని బాహువు దిట్టపరచబడును అంటూ యోసేపును దీవించడం మనకు చూస్తాం. అదే రీతిగా 27వ వచనంలో బెన్యామీన్ను కూడా దీవిస్తాడు. ఈ దీవెనలన్నీ అయిపోయిన తర్వాత 29వ వచనం చూడండి. అతడు తర్వాత అతడు వారికి ఆజ్ఞాపించుటను, నేను నా స్వజనుల యొద్దకు చేర్చబడుచున్నాను. హిత్తీయుడైన ఎఫ్రోను భూమి యందు గుహలో నా తండ్రి యొద్ద నన్ను పాతిపెట్టుడి. మక్ఫేలా పొలములో ఉన్నది. అబ్రహాము దాన్ని ఆ పొలమును హిత్తీయుడకు ఎఫ్రోను యొద్ద శ్మశాన భూమి కొరకు స్వాస్థ్యంగా కొనెను. అక్కడనే వారు అబ్రహామును అతని భార్యను శారాను పాతిపెట్టిరి. అక్కడనే ఇస్సాకు అతని భార్యను రిబ్కాను పాతిపెట్టిరి. అక్కడనే నేను లేయాను పాతిపెట్టిని. ఆ పొలమును నేను అందులో ఉన్న గుహయు హేతు కుమారు యొద్ద కొనబడినను. యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించి చాలించి మంచం మీద తన కాళ్ళు ముడుచుకొని ప్రాణం విడిచి స్వజనుల యొద్దకు చేర్చబడను. స్వజనుల యొద్దకు చేర్చబడను 2 సార్లు ఈ మాట వాడబడింది. 29వ వచనంలో కూడా నేను నా స్వజనుల యొద్దకు చేర్చబడుచున్నాను అనే మాట వాడబడింది. ఇక్కడ కూడా అతడు స్వజనుల యొద్ద చేర్చబడ్డాడు. అనగా చనిపోతున్నాను, మరణమవుతున్నాను అనే మాటలు వాడకుండా స్వజనులకు యొద్దకు వెళ్ళుచున్నాను అనే మాట ఇక్కడ మనము ఒక ఆధ్యాత్మిక దృక్పథంతో మరి గమనించాల్సిన ఒక వాస్తవం. ఎక్కడికి వెళ్తున్నాడు అతను? చనిపోతూ ఎక్కడికి వెళ్తున్నాడు? స్వజనుల అంటే ఎవరు? ఆయన కన్నా ముందుగా ఆయనకు జన్మనిచ్చిన తల్లి తండ్రి ఎక్కడికి వెళ్ళారు? వారికి జన్మనిచ్చిన తల్లి తండ్రి ఎక్కడికి వెళ్ళారు? అక్కడికి నేను వెళ్తున్నాను అనే మాట అక్కడ వ్రాయబడింది. ఆ మాటను ఒక్కసారి మనము లోతుగా మన విశ్లేషిస్తే స్వజనుల దగ్గరికి వెళ్తున్నానంటే తనకు జన్మనిచ్చిన వారి దగ్గరికి వెళ్తున్నాను. ఈ మాట బాగా అర్థం చేసుకోండి. ఎక్కడికి వెళ్తున్నాడు? తనకు జన్మనిచ్చిన వారి దగ్గరికి వెళ్తున్నాను. తల్లిదండ్రి దగ్గరికి. మనము జీవించిన కాలంలో ఏ కష్టం వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ బలహీనత వచ్చినా మన తల్లి తండ్రి బ్రతికి ఉంటే ఎక్కడికి వెళ్తాం చెప్పండి? ఇంటికి, అమ్మ దగ్గరికి, సొంత ఇంటికి, అమ్మ నాన్న దగ్గరికి వెళ్తాం కదండి. ఎంతమంది ఉన్నప్పటికీ కూడా ఇబ్బంది కలిగితే, బాధ కలిగితే, నొప్పి కలిగితే, కష్టం కలిగితే అమ్మ నాన్న జ్ఞాపకం వస్తారు. అమ్మ నాన్న దగ్గరికి వెళ్తాం. కాబట్టి తన స్వజనుల దగ్గరికి వెళ్తున్నానంటే అర్థం ఏంటి? మా అమ్మ నాన్న దగ్గరికి వెళ్తున్నాను అని అర్థం. అర్థమవుతుందా? సో ఈ లోకాన్ని విడిచి నేను ఎక్కడికి వెళ్తున్నాను? ఐఎమ్ గోయింగ్ టు మై పేరెంట్స్, నా తల్లిదండ్రుల దగ్గర. సో ఇంకా లోతుగా ఆలోచిస్తే తాను ఎవరికి జన్మనిచ్చాడో వారిని విడిచిపెట్టి తనకు జన్మనిచ్చిన వారి దగ్గరికి వెళ్తున్నాడు.
తాను ఎవరికి జన్మనిచ్చాడో వారిని విడిచి తనకు జన్మనిచ్చిన వారి దగ్గరికి వెళ్తున్నాడు. ఒకసారి మరణం అంటే భయపడే వాళ్ళు ఒక్కసారి ఆలోచించండి, ఈ మాటను మనసులో పెట్టుకుని ఆలోచించండి. చాలా మందికి వయసు పెరిగే కొద్ది చావు అంటే భయం వస్తుంటుంది. ఆ భయపడే వాళ్ళు ఒక్కసారి ఆలోచించండి, నేను నా స్వజనుల దగ్గరికి వెళ్తున్నాను అనగా మా అమ్మా నాన్న ముందుగా చనిపోయారు, నేను చనిపోతే వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో నేను అక్కడికి వెళ్తాను కదా, ధైర్యం, ఇంకో ఒక ప్లేస్కి ధైర్యం. వెళ్ళాం కదా. కాబట్టి నేను చనిపోయి ఎక్కడికి వెళ్తాను? తల్లిదండ్రులు. మా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తాను. ఆ భావన ఉంటే మరణం భయం కలిగించదండి. ఎందుకంటే వాళ్ళు ఎలా వెళ్ళారు, ముందు వెళ్ళిపోయారు. వాళ్ళు ఎక్కడున్నారో నేను అక్కడికి వెళ్తాను. కాబట్టి ఆ భావన వ్యక్తపరచు, నేను చనిపోతున్నాను, మృతి చెందుతున్నాను, వెడలిపోతున్నాను అనే మాటలు వాడకుండా నా స్వజనుల దగ్గరికి వెళ్తున్నాను. ఐఎమ్ గోయింగ్ టు మై ఓన్ పీపుల్. నాకు నిజంగా ఈ ధ్యానం చేసినప్పుడు ఈ మాట చాలా కంఫర్ట్ చేసింది. అనగా ఒకవేళ రేపు నేను చనిపోతే అక్కడ మా అమ్మ నాన్న ఉంటారు కదా, నాకు ధైర్యం వచ్చిందండి. ఈ ధ్యానం చేసినప్పుడు ధైర్యం వచ్చింది. సో ఐఎమ్ నాట్ గోయింగ్ అలోన్. నేను ఎక్కడికో నాకు తెలియని ప్రదేశానికి, నాకు గుర్తు తెలియని ప్రదేశానికి, ఎక్కడికి వెళ్తున్నానో తెలియని ప్రదేశానికి కాదు. ఆల్రెడీ నాకన్నా ముందు ఎవరు వెళ్ళారో అక్కడికి వెళ్తున్నాను నేను. సో దే మస్ట్ బి వెయిటింగ్ ఫర్ మీ. సో నా దుఃఖాన్ని, నా బాధను విడిచిపెట్టి వారి ఎద మీద పడి నేను ఓదార్చబడతానేమో ఆ పరదేశంలో. వి డోంట్ నో. సో ఆ భావన చాలా ఊరట కలిగిస్తుంది. ఆ మాటలు అలాగే యాకోబు వాడిన పదం 2 సార్లు వాడతాడు, నేను నా స్వజనుల దగ్గరికి వెళ్తున్నాను. సో క్లుప్తంగా 50వ అధ్యాయం నేను ముగించేసి క్లోజ్ చేస్తాను. 9:15కి నాకు ఇంకో జూమ్ మీటింగ్ ఉంది. సో యాకోబు చనిపోయిన తర్వాత 50వ అధ్యాయం 3వ వచనం నుండి, సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచు వారి కొరకు దినములు సంపూర్తి అయినట్లు అతని కొరకు 40 దినములు సంపూర్ణమాయను. అతని గూర్చి ఐగుప్తీయులు 70 దినములు అంగలార్చిరి. అతని గూర్చిన అంగలార్పు దినములు గడిచిన తర్వాత యోసేపు ఫరో ఇంటి వారితో మాట్లాడి, మీ కటాక్షము నా మీద ఉన్నడలా మీ అనుగ్రహము నా మనవి ఫరో చెవిని వేసి, నా తండ్రి నా చేత ప్రమాణం చేయించి, ఇదిగో నేను చనిపోతున్నాను చెప్పిన అక్కడికి వెళ్తున్నాను అంటూ ఆ విషయాలు తెలియచేస్తూ, నా తండ్రి చెప్పిన ప్రదేశం నేను పాతి పెట్టాలి అంటూ. ఇక్కడ గమనించాల్సిన కొన్ని విషయాలు ఏంటంటే, 40 days యాకోబు బాడీని ఎంబామింగ్ చేశారు సుగంధ ద్రవ్యాలతో. అలాగే 70 రోజులు ఐగుప్తీయులు ఏడ్చారండి. ఎవరు? ఇశ్రాయేలు కాదు, ఆయన బిడ్డలు కాదు, ఐగుప్తీయులు అంగలార్చారు 70 రోజులు. చాలాసార్లు ఈ మధ్య నేను కొన్ని ఫ్యూనరల్స్కి వెళ్ళాను. సో మార్నింగ్ చనిపోతే ఈవినింగ్ 4 o'clock ఫ్యూనరల్ అంతే. ఆ తర్వాత వచ్చేసి స్నానం చేసేసి ఎవరింటి వాళ్ళు వెళ్ళిపోతాం. కొన్నిసార్లు కొన్ని గంటల్లోనే, ఉదయం 8 గంటలకో 9 గంటలకో 10 గంటలకో చనిపోతారు, సాయంత్రం 4 గంటలకో సమాధి చేసి వచ్చేస్తారు. కానీ ఐగుప్తులు 70 దినాలంటండి, 70 days వాళ్ళు అంగలార్చారట. ఆ బాడీని ఎంబామింగ్ చేయడానికి 40 days పట్టింది. అనగా అప్పట్లోనే వారికి ఆ నాలెడ్జ్ ఉంది. ఆ తర్వాత కాలంలో యోసేపు కూడా చనిపోయినప్పుడు యోసేపు అంటాడు, నన్ను నా ఎముకలు ఇక్కడ పాతి పెట్టవద్దు, మరలా తీసుకుని వెళ్ళమంటాడు. సో యోసేపు బాడీ దాదాపు 400 సంవత్సరాల పైగా ఆ యోసేపు బాడీ ప్రిజర్వ్ చేయబడింది, ఎంబామింగ్ చేయబడింది. నమ్ముతామండి? సో ప్రపంచంలో ఐగుప్తు యొక్క స్పెషాలిటీ ఏంటంటే పిరమిడ్స్ కదండి. ఆ పిరమిడ్స్ త్రవ్వితే ఆ చనిపోయిన రాజుల యొక్క దేహాలు అక్కడ కనబడుతున్నాయి. ఈ మధ్య కూడా మమ్మీస్ కొన్ని త్రవ్వి చూశారు. ఆ దేహం పాడు కాకుండా భద్రపరిచే ఆ టెక్నాలజీ ఐగుప్తులో ఆ రోజుల్లోనే ఉంది. కాబట్టి యాకోబు దేహాన్ని 40 దినములు వారు ఎంబామింగ్ చేశారు.
యోసేపు అయితే 400 సంవత్సరాలు ఆ దేహం పాడుగాకుండా ఉంది. మనకు కూడా ఇక్కడ గోవాలో ఫ్రాన్సిస్ జేవియర్ బాడీ ఆయన 1572లో చనిపోయాడండి. 1572. సో 1572 నుంచి దాదాపు 400 సంవత్సరాలు ఆ బాడీ ఇప్పటికి కూడా అక్కడ ప్రిజర్వ్ చేయబడింది. సో అతన్ని తీసుకుని వెళ్ళారు, సమాధి చేశారు. ఆ 10వ వర్షంలో యోర్దాను అవతల ఉన్న అగదు కళ్ళ ముందు చేర్చి అక్కడ బహుఘోరముగా అంగలార్చిని. అతడు తన తండ్రిని గురించి 7 దినములు దుఃఖము సలిపెను అని అక్కడ వ్రాయబడి ఉంది. ఆ తర్వాత అన్నలు భయపడతారు. భయపడినప్పుడు యోసేపు మరలా సెకండ్ టైం వారికి అభయం ఇస్తాడు. 17వ వచనం చూడండి. నీ తండ్రి తాను చావక మునుపు ఆజ్ఞాపించిందేమనగా, మీరు యోసేపుతో నీ సహోదరులు నీకు కీడు చేశారు గనక దయచేసి వారి అపరాధములను వారి పాపములు క్షమించమని అతనితో చెప్పడను. కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధం క్షమించమని వారు యోసేపుతో ఇలా మాట్లాడుతుండగా అతడు ఏడ్చెను. మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగినప్పుడు ఇదిగో మేము నీ దాసులమని చెప్పగా యోసేపు భయపడి, నేను దేవుని స్థానం ముందు ఉన్నానా? మీరు నాకు కీడు చేయని ఉద్దేశించారు, కానీ నేటి దినమున జరుగుతున్నట్లుగా అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలు కొరకే దేవుడు ఉద్దేశించను. కాబట్టి భయపడుకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదని చెప్పి వారిని ఆదరించి వారిని ప్రీతితో మాట్లాడారు. సో ఈ రీతిగా యాకోబు చరిత్ర సమాప్తి అవుతుంది. ఆ తర్వాత దాదాపు 400 సంవత్సరాల తర్వాత మోషే మనకు ప్రత్యక్షమవుతాడు. అది నిర్గమకాండంలో మనము గమనించవచ్చు. దయచేసి ఎవరైనా క్లుప్తంగా ప్రార్థన చేయండి. మనం క్లోజ్ చేద్దాం. ఎనీవన్? స్తోత్రం యేసయ్య, స్తోత్రం తండ్రి, ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన ప్రభా. ఈరోజు మేమందరం నా తండ్రి నాయన నిన్ను స్తుతించుటకు, ఆరాధించుటకు ఈ గొప్ప సమయాన్ని మాకు దయచేసిన గొప్ప దేవ, మీకు వెళ్ళలేని కృతజ్ఞతాస్తుతులు నాయన. ఈ రాత్రి సమయంలో నా తండ్రి మా పాస్టర్ గారికి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి నా తండ్రి మేము ఆదికాండంలో నా తండ్రి యోసేపు గురించి తెలుసుకుంటూ నా తండ్రి నిజంగా ఎన్ని కష్టములు, ఎన్ని శ్రమలు, ఎన్ని సమస్యలు వచ్చినా ప్రభా నాయనా నీ వైపే చూస్తున్నా ప్రభా. ప్రతి సమస్యను ఎదుర్కొని తండ్రి ఎంత గొప్ప సింహాసనాన్ని ఎక్కించి ఈ రోజు నా ప్రభ తిరిగి ఆ కుటుంబాన్ని అంతా, వారి తండ్రి కుటుంబాన్ని, వాళ్ళ అన్నదమ్ముల్ని అందరినీ మీరు హక్కున చేర్చుకొని నా ప్రభ తిరిగి నా తండ్రి గొప్పగా నా తండ్రి నాయన యోసేపు యొక్క గొప్పతనాన్ని వారందరికీ తెలియచేశారు నాయన. శత్రుత్వాన్ని పెంచుకోకుండా ఆ ప్రేమలో ఉన్న మాధుర్యాన్ని మీరు చూపించారు ప్రభా. అలాగే ఈనాడు నా ప్రభ యాకోబు కూడా నా తండ్రి నిజంగా తండ్రి ఎంత గొప్ప భాగ్యాన్ని నా తండ్రి ఆ కొడుకు నా తండ్రి ఆ చేయి తొడ కింద పెట్టి నా ప్రభ ఆ సమాప్తమైనదని అనుకున్నప్పుడు నా ప్రభ నిజంగా తండ్రి ఎంత గొప్ప ధన్యకరమైనటువంటి చావునిచ్చి కూడా తన తల్లిదండ్రి దగ్గరికి వెళ్తున్నానని చెప్పడం ఎంత గొప్ప భాగ్యం నా తండ్రి. మేము కూడా అలాంటి నిరీక్షణ కలిగిన ప్రభ మేము చనిపోయినప్పుడు మా తండ్రి దగ్గరికి వెళ్ళి సంతోషించి నిన్ను ఘనపరుస్తామన్న గొప్ప ఉద్దేశాన్ని మాకు దయచేసిన గొప్ప తండ్రి నాయన. మీరు పాస్టర్ గారి ద్వారా మాకు ఈ వాక్యం ద్వారా నా తండ్రి ఎంతగానో మమ్మల్ని బలపరిచి ఈరోజు ఆదికాండం అంతయు నా తండ్రి నాయన 1 నుంచి 50 అధ్యాయాల వరకు మేము అన్ని తెలుసుకొనగలుగుటకు నాయన తిరిగి మేము నెమరు వేస్తూ దీన్ని ఎన్నిటికీ మరిచిపోకుండా నా తండ్రి వారి యొక్క చరిత్రలు మేము ఎన్నిటికి గుర్తు పెట్టుకున్న ప్రభ మా జీవితాలను కూడా మేము అలా మలుచుకొని నడిపించగలుగుట కృపను దయచేస్తారని ఈ కొద్ది సమయాన్ని మాకు ఇచ్చిన ప్రభ మేమందరం జూమ్ లో ఉన్నటువంటి కుటుంబాలన్నిటిని మీరు దీవెనతో ఆశీర్వాదంతో నింపి ప్రతి ఒక్కరి యొక్క సమస్యను నా తండ్రి వారి యొక్క బాధలను ఆవేదనలు తీర్చే గొప్ప దేవుడుగా మీరున్నందుకు మీకే స్తుతి ఘనత మహిమ చెల్లించుకుంటూ వేడుకుంటూ ఉన్నాము నా తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన వాక్యాభిలాషులకు మన వాక్యపు అనుభవాలకు సదా తోడేయును గాక. థాంక్యూ సార్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. సారీ కొంత తొందరగా స్పీడ్ అప్ చేయాల్సి వచ్చింది. అవును సార్. సరే సార్. అర్థమైంది సార్. బాగా సరే సార్. నమస్తే సార్.